గత వీడియోలో మన కంటికి కనిపించని శత్రువు జియోపతిక్ స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న తర్వాత బహుశా మీలో చాలా మంది భయపడి ఉండొచ్చు. అయ్యో! మేము ఇప్పటికే ఇల్లు కట్టేసుకున్నాము. అందులోనే ఉంటున్నామేమో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇంటిని పగలగొట్టాలా అని ఆందోళన చెందుతున్నారా? అస్సలు భయపడకండి. మన ఇల్లు పగలగొట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎంతటి భయంకరమైన నెగెటివ్ ఎనర్జీనైనా ప్రారదోలి ఆ స్థలాన్ని 100% పాజిటివ్ ఎనర్జీతో నింపే అద్భుతమైన రెమెడీస్ పరిహారాలు మన ప్రాచీన వాస్తు శాస్త్రంలో మరియు ఆధునిక ఎనర్జీ సైన్స్‌లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. ల్యాండ్ ఎనర్జీ సిరీస్‌లో ఈరోజు అత్యంత ముఖ్యమైన ఘట్టం. మీ స్థలంలో ఉండే దోషాలను మరియు రేడియేషన్‌ని శాశ్వతంగా పోగొట్టే ల్యాండ్ ఎనర్జీ క్లెన్సింగ్ అండ్ రెమెడీస్ గురించి మనము మాట్లాడుకుందాం. ఒక స్థలాన్ని శుద్ధి చేయడానికి ప్రధానంగా 2 దశలైతే ఉంటాయి. ఒకటి ప్రాచీన పద్ధతి, అంటే కొత్త ఇల్లు కట్టేవారికి ఇది. రెండవది ఆధునిక ఎనర్జీ బ్యాలెన్సింగ్ పద్ధతి. ఇప్పటికి ఇల్లు కట్టుకున్న వారికిది. సో, మనకు ప్రాచీన పద్ధతులు పునాది దశలో ఉన్నవారికి ఏం చేయాలంటే, మీరు ఇప్పుడే ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంటే మీకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే పునాదిలోనే భూమికి ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే కల్లుప్పు అని ఉంటుంది. సీ సాల్ట్. అది కల్లుప్పు ప్రక్షాళన. స్థలం కొన్న తర్వాతనే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ స్థలం మొత్తం దొడ్డుప్పుతోని చల్లాలి. ఈ సముద్రపు ఉప్పుకు నెగెటివ్ అయాన్స్‌ని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. భూమిలో ఉండే పాత ఎనర్జీ ఇంప్రింట్స్ ఏమన్నా గత సంఘటనల ముద్రలు మొత్తం కూడా ఈ ఉప్పు లాగేసుకుంటుంది. అదేవిధంగా గోమూత్రం ది బెస్ట్ బయోషీల్డ్. ఆవు పేడ, గోమూత్రం చల్లి కూడా స్థల శుద్ధి చేయడం వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. గోమూత్రానికి ఎంతటి బ్యాక్టీరియా అయినా కూడా నెగెటివ్ ఫ్రీక్వెన్సీ అయినా నాశనం చేసే శక్తి ఉంది. ఇది భూమిపై ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే నవరత్నాలు మరియు యంత్ర స్థాపన. పునాది తీసేటప్పుడు మూలాల్లో నవధాన్యాలు లేదా నవరత్నాలు మరియు రాగితో చేసిన కొన్ని యంత్రాలు కూడా స్థాపిస్తారు. ఎందుకంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఈ యొక్క నవరత్నాలు, రాగి యంత్రాలు కాస్మిక్ యాంటెన్ల లాగా పనిచేసి ఆ భూమి యొక్క ప్రాణశక్తిని విపరీతంగా పెంచుతాయి. అదేవిధంగా రెండో పద్ధతి వచ్చేసి ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారికి ఆధునిక ఎనర్జీ పద్ధతులు ఇవి. అసలైన సవాల్ ఇక్కడే వస్తుంది. మీరు ఇప్పటికే ఇంట్లో ఉంటూ ఆ యొక్క భూమి కింద ఉన్న జియోపతిక్ స్ట్రెస్ ఉందని గుర్తిస్తే మరి ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, భూమి అడుగున ప్రవహించే నీటి పాయలను మనం ఆపలేం. కానీ అక్కడి నుంచి వచ్చే రేడియేషన్‌ని మన ఇంట్లోకి రాకుండా బ్లాక్ చేయగలం. దీన్నే ఎర్త్ అక్యుపెంక్చర్ అని చెప్పేసి అంటారు. రాగి కడ్డీలు. ఇలాంటి రాగి కడ్డీలకు రాగి ఎనర్జీని గ్రహించి బ్యాలెన్స్ చేసే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ వాస్తు నిపుణుడు ఆరా స్కానర్‌తో లేదా డౌజింగ్ రాడ్స్‌తో ఉపయోగించి మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ రేడియేషన్ లైన్స్ ఎక్కడున్నాయో సెంటీమీటర్ల తేడా లేకుండా గుర్తిస్తారు. ఆ లైన్ వెళ్ళే దారిలో ఫ్లోరింగ్ కింద గాని, గోడల పక్క గాని ఈ కాపర్ రాడ్స్‌ని భూమిలో పాతుతారు. ఈ రాగి కడ్డీలు ఆ నెగెటివ్ రేడియేషన్ పైకి రానివ్వకుండా అడ్డుకొని తిరిగి భూమిలోకి పంపించేస్తాయి. సో, ఈ విధంగా ఈ రాగి కడ్డలు కూడా మనము పరిహారం కింద వాడుకోవచ్చు. అలాగే బ్రాస్ పిరమిడ్స్. జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఒకదానికొకటి ఖండించుకొని క్రాస్ అయ్యే అత్యంత ప్రమాదకరమైన నోడ్ పాయింట్‌ని మీ మంచం కింద పడితే అక్కడ ఈ బ్రాస్ లేదా క్రిస్టల్ పిరమిడ్స్‌ని ఉంచుతారు. పిరమిడ్ ఆకృతికి శక్తిని కేంద్రీకరించి చెడు కిరణాలను చెదరగొట్టే స్వభావం ఉంటుంది. ఇది ఆ నెగెటివ్ లైన్ కట్ చేస్తుంది. సో, బ్లాక్ చేసే శక్తి ఈ యొక్క పిరమిడ్ యొక్క బ్రాస్ పిరమిడ్‌కి మాత్రం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్స్. ఇది ప్రకృతిలో దొరికే ఒక అద్భుతమైన రాయి. మీ ఇంటి 4 మూలల్లో ఈ బ్లాక్ టర్మలిన్ రాళ్ళను భూమిలో పాతిపెడితే మీ ఇంటి చుట్టూ ఒక అద్భుతమైన అదృశ్యమైన ఎనర్జీ వలయం అనేది ఏర్పడి బయట నుండి వచ్చే ఎలాంటి నెగెటివ్ వైబ్రేషన్ అయినా సరే అది అడ్డుకుంటుంది. సో, ఈ విధంగా చూసారు కదా, ఎంత పెద్ద దోషమైనా సరైన ఎనర్జీ రెమెడీస్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. ఇలా కాపర్ రాడ్స్ గానీ, పిరమిడ్స్ ద్వారా గానీ ఒక స్థలం యొక్క ఎనర్జీని పూర్తిగా పాజిటివ్‌గా లేదా హై ఎనర్జీగా మార్చుకున్న తర్వాతే అప్పుడు మనం గదుల అమరిక కోసం ప్లాన్ చేసుకోవాలి. ఆ హై ఎనర్జీ ఉన్న స్థలంలో ఇంటిని వాస్తు ప్రకారం ఎలా డిజైన్ చేసుకోవాలో, తూర్పు, నైరుతి, ఆగ్నేయాలలో అసలు సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. రాబోయే వీడియోస్ కోసం మిస్ కాకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎనర్జీని చెక్ చేయించుకోవాలన్నా కూడా ఈ అడ్వాన్స్ రెమెడీస్ కోసం గానీ, లేదా ప్రొఫెషనల్ వాస్తు న్యూమరాలజీ జాతక కన్సల్టేషన్ కోసం ఏమైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క నెంబర్‌ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.